మేడం నమస్తే. నమస్తే మేడం, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చింది, నిన్న ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే భారతీయ పౌరులు ఆధార్ కార్డు ద్వారా కానీ లేదంటే ఓటర్ కార్డు ద్వారా కానీ పాస్పోర్ట్ ద్వారా కానీ వాళ్ళ పౌరసత్వం అనేది నిర్ధారణ చేయలేము అని అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. దీని గురించి ఏమంటారు? మరి మీ దృష్టిలో అంటే మీ అవగాహన ప్రకారం ఏది భారత పౌరులు అనిపించుకోవచ్చు? ఇప్పుడు ఈ మాత్రానికి ఆధార్కి ఇన్ని వందల కోట్లు తగలెట్టడం అనవసరం కదా. ఇప్పుడు ఆధార్ ఏమన్నారు, ఒక మీకు ఒక సోషల్ సెక్యూరిటీ సర్టిఫికెట్ లాంటిది అని మీరే చెప్పారు ఆధార్ ఇచ్చేటప్పుడు. అవును. ఇప్పుడేమంటున్నారు, ఆధార్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు. ఆధార్లో అవకతవకలు జరిగితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆధార్ కార్డులు తీసేసుకున్నారు అంటున్నారు. దీనికి కారణం ఎవరు? 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అసలు ఆధార్ కార్డు దొంగ ఆధార్ కార్డు తీసుకోవటానికి కారణం ఎవరు అంటే ఇచ్చిన అధికారులే కదా. అవును. ఈ అధికారులు పైన ఉన్న ప్రభుత్వాందే కదా. ఇది మీ ప్రభుత్వ వైఫల్యంగా చెప్పండి. అలాగే బోర్డర్స్ నుంచి వేరే దేశాల వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. బోర్డర్స్ నుంచి వేరే దేశాల వాళ్ళు రావటానికి వైఫల్యం ఎవరు? కారణం ఏంటి? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరిది? ఎవరి కింద ఉంటుంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు? సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇదంతా చూసుకోవాల్సింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళది తప్పు, నేను నో డౌట్. వచ్చిన వాళ్ళది ఎంత తప్పు, రానిచ్చిన వాళ్ళది కూడా అంతే తప్పు కదా. ఎవరు రానిచ్చారు? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు. ఇప్పుడు వాళ్ళు ఎలా అన్నా రానివ్వండి, దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? కేంద్రమే వహించాలి. ఇప్పుడు మనం ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం? మన ఇంట్లో ఏదన్నా దొమ్మి జరిగింది, మన ఇంట్లో ఏదన్నా దొంగతనం జరిగింది, క్రైమ్ జరిగింది అంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నాం అంటే పోలీస్ స్టేషన్లో మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, అంతే కదా. పోలీస్ స్టేషన్కి ఆ బాధ్యత ఉంది, మనకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం వెళ్తున్నాం, ఇది మన హక్కు. మరి అసలు మాకేంటి సంబంధం, మీ ఇంట్లో దొంగలు పడితే అని ఒక పోలీస్ స్టేషన్లో అనగలుగుతారా? పోలీస్ స్టేషను అనలేరు కదా. మరి ఇది కూడా అట్లాంటిదే. అసలు మీకు ప్రామాణికత ఏంటి? ఇప్పుడు దాకా ఏమనుకున్నాము అంటే మన సార్వభౌమత్వం మనం ఇండియన్స్ అని చెప్పుకోవటంలో ఉంది. ఒక ఇండియన్ గా గుర్తించే నీకు పాస్పోర్ట్ ఇస్తారు. మరి ఇలా కాదు అంటే ఏది ప్రామాణికం? అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏది ప్రామాణికము అని ఎవరన్నా ప్రశ్నిస్తే గనక అది కాదు అనే పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి దీని వెనక మతలబు ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఎవరైనా ఈ ప్రభుత్వంలో కానీ ఈ రాజ్యాంగంలో కానీ లేదు మనం ఇప్పటి వరకు ఇచ్చుకున్న తీర్పుల వల్ల కానీ చేసుకున్న తీర్మానాల వల్ల కానీ లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే వాళ్ళని అణిచివేయాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉండాల్సింది పోయి ప్రభుత్వమే సంఘ వ్యతిరేక శక్తి, సంఘ విద్రోహ శక్తిగా మారి ఏం చెప్తున్నారు అని అంటే పాస్పోర్ట్ కూడా ప్రామాణికం కాదు అని చెప్పేశారు. అది ఓన్లీ ఒక ట్రావెల్, మీరు ప్రయాణం చేయడానికి మీకు ఇచ్చేదే తప్పితే అది భారతదేశ పౌరసత్వం కాదు అని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, అసలు మామూలుగా ఇప్పటి వరకు మనకి 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భారతదేశ పౌరులు అని చెప్పేదే 1955. దానికి మీకు ప్రామాణికం ఏంటి అని మీ చేతిలో ఏముంటది అని అంటే గనక అసలు పాస్పోర్ట్ ఎవరు అడుగుతారు? అసలు మీరే దేశం వాళ్ళు అని ఎవరు అడుగుతారు మనల్ని? విదేశీయులు అడుగుతారు. విదేశీయులు అడిగినప్పుడు మన దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది, మనం పాస్పోర్ట్ చూపించి మేము పలానా దేశం బాబు, మా దేశం మాకు ఇది ఇచ్చింది అని చెప్తాం. కానీ
వీళ్ళు ఏం చేశారు, 1967లో ఓకే. ఒక తీర్పు ఇచ్చారు. అది ఏంటి అంటే, ఏదైనా ఒక అత్యయిక పరిస్థితుల్లో, ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితుల్లో విదేశీయులకు కూడా పాస్పోర్ట్ జారీ చేయవచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది. ఓకే. దాన్ని పట్టుకొని ఇప్పుడు తవ్వి తీసి ఇలా మాట్లాడుతున్నారు. ఓకే. ఇది తప్పు, ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పు. ఇది మీరు ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇచ్చిన దాన్ని పట్టుకొని ఇచ్చిన పాస్పోర్ట్లన్నీ వేస్ట్ అని మాట్లాడితే ఇంకేమి ఇస్తారు? పోని నేనేమంటానంటే, సరే పాస్పోర్ట్ కూడా కాదని మీరు చెప్తున్నారు. అంతకు ముందు కూడా ఒక గుర్తింపు కార్డు ఏంటి అంటే, మనకు ఒక ఓటర్ కార్డు, ఒక పాన్ కార్డు ఇవేవో ఉండేవి. సరే అవన్నీ కాదండి, ఒక ఆధార్ అనేది ఉండాలండి అని చెప్పి ఆధార్కి ఒక స్పెషల్ నెంబర్ ఒకటి ఇచ్చి ఆధార్ కార్డులు అందరికీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఈ ఆధారు, ఈ పాస్పోర్టు ఇవన్నీ కాదు, మేము ఒక ప్రత్యేకమైన ఇంకొక గుర్తింపు కార్డుని తీసుకొచ్చాము. దానిలో ప్రతి ఒక్కళ్ళు ఎన్రోల్ అవ్వండి, లేకపోతే మిమ్మల్ని దేశ పౌరులుగా గుర్తించము అని కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. చెప్పకుండా ఇప్పుడున్నవన్నీ వేస్ట్ అంటే మరి ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు నేను విదేశం వెళ్తానండి, ఈ పాస్పోర్ట్ పట్టుకొని వెళ్తాను. ఇవాళ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పట్టుకొని వేరే దేశం వాళ్ళు మీ పాస్పోర్ట్ చెల్లుబాటు కాదని మీ దేశంలోనే చెప్పారు, మీరు ఇక్కడే కూర్చోండి, మీరు అటు వెళ్ళటానికి లేదు ఇటు పోవడానికి లేదు, ఇక్కడే కూర్చోండి అన్నారు అనుకోండి. ఒక త్రిశంకు స్వర్గం ఏర్పాటు చేసి త్రిశంకు స్వర్గంలో పెట్టాలి మనలాంటి వాళ్ళని, బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ. అంతకంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మీరు ఈ వ్యవస్థ కరెక్ట్ కాదంటున్నారు, ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను చూపించాలి, ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను చూపించాలి. ఇప్పుడు నేను ఈ దేశం మనిషిని కాదు అని మీరు అనుకుంటున్నారు, నేను ఎలా కాదో మీరు నిరూపించగలగాలి. నేను ఛాలెంజ్ చేస్తా ఖచ్చితంగా. నేనేమనుకుంటున్నా, నేను ఈ దేశ పౌరురాలని అనుకుంటున్నా, మీరు కాదు అంటే ఎందుకు కాదో నన్ను నిరూపించగలగాలి. కానీ నిరూపించుకునే బాధ్యత మన మీద, నా మీద వేయటానికి లేదు. ఇప్పుడు మీరు ఈ దేశ పౌరుడు కాదు అంటే ఎవరైతే కాదన్నారో వాళ్ళే నిరూపించుకోవాలి. అంటే ఇంత చర్చ ఎందుకంటారు? అంటే పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ జారీ చేసిందే ఈ దేశ పౌరులు అని కదా మనం. అంటే ఇక్కడ ఒకటే, వీళ్ళు మనుషుల్ని ఏరివేయదలుచుకున్నారు. ఓకే. ఈ ఏరివేసే ప్రాసెస్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కార్డు ఇది కాదు, ఈ కార్డు ఇది కాదు, ఈ కార్డు ఇది కాదు. అసలు ఈ లెక్కన అసలు నేనేమంటానంటే, అసలు మోడీ ఈ దేశ పౌరుడు కాదంట. ఏం చెప్తా, మోడీ ఎలా నిరూపించుకుంటాడు చెప్పండి? తన దగ్గర ఉన్న ఆధారాలు ఏం చూపిస్తాడు? ఆధారం ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, ఒక ఓటర్ కార్డు కాదు, ఒక పాన్ కార్డు కాదు, ఒక ఆధార్ కార్డు కాదు, ఒక పాస్పోర్ట్ కాదు అన్నాడు. మరి ఈయన దేశ విదేశాలు తిరిగి వస్తున్నాడు ఆ పాస్పోర్ట్ పట్టుకొని. నేను భారతదేశ పౌరుడిని, నేను పాస్పోర్ట్ లో పిఎం అని ఎక్కడా ఉండదు, కేవలం భారతదేశ పౌరుడు అనే ఉంటది. అంతేనా కదా? భారతదేశ పౌరుడిగానే వెళ్తున్నావు కానీ పిఎంగా ఏం వెళ్ళట్లేదు కదా నువ్వు. ఈ నువ్వు వీసా కోసం వేసుకునేటప్పుడు నీ పాస్పోర్ట్ పెడతావు తప్పితే పిఎం అనే మొహం మీద కానీ బోర్డు కానీ ఉండదు కదా మెళ్ళో. మరి ఏంటి చెప్పండి దానికి? ఇవాళ ఎందుకు ఇంత క్లిష్టమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నారు? ఇంత గందరగోళాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అసలు? సర్ పేరుతోటి. పైగా ఇంకోటి, ఈ వెనకంతా కుట్ర ఏంటి అంటే, ఇప్పుడు ఎన్ఆర్సీ తీసుకొచ్చారు కదండి అప్పట్లో. ఈ ఎన్ఆర్సీ తీసుకొచ్చినప్పుడు అసలు సిటిజన్, అందులో కూడా అదే కదా, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అని తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు మీ పుట్టు పూర్వత్వాలు, మీ ముందు తరాల వాళ్ళని మీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్పి చూపించారు. ఇప్పుడు ఒక 24 ఏళ్ల యువకుడు అనుకోండి, అతను ఒక 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు అనుకోండి, ఇండియా వైడ్ గా ఎక్కడైనా సరే సెకండరీ ఎడ్యుకేషన్ దాంట్లో క్లియర్ కట్ గా ఏముంటదంటే, ఈయన పేరు, ఈయన వయసు, వీళ్ళ నాన్న, వీళ్ళ ఇంటి పేరు, ఇతనికి వచ్చిన మార్కులు ఇవన్నీ ఉంటాయి, ఏ స్కూల్లో చదివాడు ఇవన్నీ ఉంటాయి. దీన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళ నాన్న పేరు అందులో ఉంటది కాబట్టి ఓకే, అతను చూపించుకోగలుగుతాడు. ఈ 24 ఏళ్ల పైన తండ్రి ఎవరైతే ఉంటాడో ఆ తండ్రి గురించి అడిగితే ఆయన కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండొచ్చు, ఆయన 10th క్లాస్ చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా బతికున్నారు అనుకోండి, అంటే కింద నుంచి పైకి 3వ జనరేషన్ కూడా బతికుంది అనుకోండి, 3వ జనరేషన్ వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారు అనుకుందాం, ఆయన కూడా చూపించుకోగలుగుతాడు. అంతకంటే ముందు వాళ్ళు మరి 10th క్లాస్ పాస్ అవ్వకపోతే వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలి? ఇప్పుడు
అలా తీసుకొచ్చే ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకించారు, సిఏఏ ఎన్ఆర్సీని ఎందుకు వ్యతిరేకించారు అంటే ఒకవేళ లేకపోతే ఏమని చూపించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి భూమి రికార్డు డాక్యుమెంట్ కూడా పనికొస్తుందని చెప్తున్నారు SIR లో. మరి ఏ భూమి లేకపోతే అందరికి భూమి ఉండాలని లేదుగా. నాకు భూమి ఉంది, మీకు భూమి లేదు, ఇంకొకరికి భూమి ఉంది, లేదు నాకే భూమి లేదు, మరి నాకేంటి ప్రమాణ పత్రం? ఇప్పుడు 84కి ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా మీ నాన్నకి మీ అమ్మకి మీరు పుట్టారు అని చూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఏం చూపించుకుంటాము? నేను 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూపిస్తా. నేను 10th క్లాస్ చదువుకోలేదు అనుకోండి, నేను 9th క్లాస్ నుండి చదువు ఆపేశాను అనుకోండి, నాకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ లేకపోతే, నాకు ఏ ఆస్తి లేకపోతే, నాకు కేవలం ఆధార్ ఉంది అంటే కొంతమందికి అసలు ఈ పాన్ కార్డు ఉండే అవకాశం, ఆదాయం లేని వాళ్ళకి పాన్ కార్డు ప్రశ్నే లేదు కదా. ప్రతి మనిషికి ఓటర్ కార్డు అయితే ఉంటుంది, ఓటర్ కార్డు కాదంటున్నారు. ఇవాళ డబ్బులు ఉన్నోళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా, ఓటు ఉన్నోళ్ళైనా ఓటు లేని వాళ్ళైనా ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు చూపిస్తాం, ఆధార్ కార్డు కూడా కాదంటున్నారు. సరే ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ కాదంటున్నారు. ఏంటి పరిస్థితి? అంటే మీరు బలవంతంగా కొంతమంది ఓట్లు తీసేయడం కోసము, కొంతమంది ఈ దేశ పౌరులు కాదు అని చూపించుకోవటం కోసం చేస్తున్న నాటకంగా కనిపిస్తుంది తప్పితే, కానీ ఇది ఏదో ఒక రోజు బద్దలవుతుంది. ఏదో ఒక కుట్ర అయితే ఉంది దీని వెనక. ఇవాళ వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా గొంతు విప్పగలిగిన గళాలు కొన్ని, జావేద్ అఖ్తర్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు? పోనీ ఏంటో మీరు చెప్పండి. పోనీ ఒక పాత వ్యవస్థ వద్దు అనుకున్నప్పుడు ఒక కొత్త వ్యవస్థని సృష్టించే, ఇప్పుడు ఎంత తెలివి తక్కువడైనా చేస్తున్న ఉద్యోగం మానేయాలనుకుంటున్నాడు అనుకోండి, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాము అనుకుంటే అది వేరు. కానీ ఉద్యోగం నీకు అవసరం, ప్రతి 1st తారీఖు నీకు జీతం అవసరం అనుకున్నప్పుడు ఈ ఉద్యోగంలో ఉంటూనే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంటావు. ఒక మామూలు వ్యక్తి. అలాంటిది ఇంత పెద్ద ప్రభుత్వము ఒక వ్యవస్థను వద్దు అనుకున్నప్పుడు ఇంకొక వ్యవస్థను సృష్టించి కదా ఈ వ్యవస్థను వద్దనడానికి క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి కదా. అంటే క్లారిటీ లేదంటే వెనక ఏదో కుట్ర జరుగుతుంది. అసలు పాస్పోర్ట్ వద్దనడమే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతి వ్యక్తి మీరు పాస్పోర్ట్ తీసుకోండి, పాస్పోర్ట్ మాత్రమే ఇవాళ మన దేశంలో ఒక ప్రామాణికతతోటి, అంటే ఒక పోలీస్ వెరిఫికేషను. ఇప్పుడు దొంగ పాస్పోర్ట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఒక వ్యక్తి 2 పాస్పోర్ట్లు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటన్నిటికీ ఒక సామాన్యుడు 2 పాస్పోర్ట్లు అయితే చేసుకోలేడు. అలా వెనక ఎవరో ఒక యంత్రాంగం ఉంటే తప్పితే మామూలు వాళ్ళు 2 పాస్పోర్ట్లు చేసుకోలేరు. మరి అందరినీ మీరు ఒకే గాట కడితే ఎట్లా? ఇప్పుడు దొంగని మంచోడిని ఒకే గాట కడితే ఎట్లా? అదేమంటే దొంగకున్న పాస్పోర్ట్ మీకు కూడా పాస్పోర్ట్ ఉంది కాబట్టి మీరు దొంగ అంటే ఎట్లా కుదురుతుంది? అది వ్యవస్థ వైఫల్యం. అది వ్యవస్థ వైఫల్యం. అది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా మాకు అనవసరం, ఇది వ్యవస్థల వైఫల్యం. దాన్ని సరిదిద్దడానికి మీరేం చేశారు అని చూడాలి తప్పితే, ఎంతసేపు 2014 ముందు జరిగిన తప్పులు చూపించి ఆ తప్పులు వెనక వీళ్ళు దాక్కుందామని చూస్తున్నారు తప్పితే వీళ్ళు తప్పులు సరిదిద్దామని చూడట్లా. సో ఇప్పుడు నల్లధనం ఎంత విచ్చలవిడిగా ఉందో చూసాము. 2017లో ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రజలే బాధ అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వ్యవస్థ లోపం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రజలే మళ్ళీ ఆఫీసుల చుట్టూతో తిరగాలి వాళ్ళు ఇచ్చే కొత్త కార్డుల కోసం. సో అంటే ప్రజలే అనుభవించాలంటారా అన్ని? అంతేగా, ఇప్పుడు ప్రజల్ని బాధ్యులు చేస్తున్నారు. ఇప్పుడు డిమానిటైజేషన్ విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే నాకు మరణ శిక్ష విధించండి అని చెప్పి మోడీ చెప్పాడు. కానీ అది తప్పు జరిగింది, నల్లధనాన్ని వెలికి తీయలేకపోయారు, నల్లధనం ఆశించినంత నల్లధనం రాలేదు అంటే మీ ఎగ్జిక్యూషన్ సరిగా లేదనే కదా అర్థం. అలాగే ఓ పక్కన బ్యాంకుల్లో కూడా రాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 2000 రూపాయల నోట్లు 200 కోట్లు ఒకే వ్యక్తి దగ్గర దొరికినాయి. ఇప్పుడు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల ఇళ్లకి RBI డబ్బు సరఫరా చేసింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇది ఫెయిల్ అయిందిగా. ఏ ధనవంతుడు రోడ్డు ఎక్కలేదు ఏ ధనవంతుడు డిమానిటైజేషన్ జరిగినప్పుడు. ధనవంతుడు రోడ్డు ఎక్కకపోగా వాళ్ళ ఇంటికే డబ్బులు వెళ్ళినాయి. ఇప్పుడు ఒక అతని దగ్గర
200 కోట్లు ఎలా ఉంటాయి చెప్పండి. శేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర మనం దూరం వెళ్ళక్కర్లా, ఆంధ్రప్రదేశ్ లో శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 200 కోట్లు దొరికినాయి. ఇది 2000 రూపాయల నోట్లు దొరికినప్పుడు మీరు ఫెయిల్యూరేగా. అంటే ఒక్క తప్పు జరిగినా నాకు మరణశిక్ష విధించండి అని చెప్పాడు అంటే మరి అది తప్పు కదా. ఈ రోజుకి నువ్వు ప్రజల ముందు సారీ చెప్పలేదుగా, జరిగింది పొరపాటు అయింది అని చెప్పలేదుగా. ఓకే, అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ విషయాలకు కూడా వీళ్ళు ఎప్పుడూ తప్పులు ఒప్పుకోరు. వీళ్ళు జరిగిన దానికి పొరపాటు అని ఒప్పుకోరు. వీళ్ళ ఉద్దేశం కొంతమందిని ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశం. అందుకు హిందువులు కూడా భరించాలి. హిందువులు కూడా బలవుతున్నారు దీనికి. ఇప్పుడు నేను హిందువుని అవునా కాదా అనేది వేరే విషయం, నేను హిందూ మతాన్ని నమ్ముతున్నానా లేదా అనేది వేరే విషయం. నాకు ఏ మతము లేదు. ఏ మతం లేని వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా ఇబ్బందేగా నాకు. రేపు పొద్దున సరలో నా ఓటు తొలగించారు అనుకుందాం పోనీ, ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను 10th క్లాస్ చదవలేదండి, నేను పలానా నాగభూషణం గారి అమ్మాయిని అని నిరూపించుకుంటానికి నాకు ఆధారం ఏంటి చెప్పండి? ఎందుకు ఈ తలకు మాసిన ఎన్ని పెడుతున్నారు? ఈ పరిస్థితుల్లో ఇది ఎటుదారి తీస్తో తెలియదు కానీ దీని వెనక నిగూఢమైన అంశాలు ఏవో ఉన్నాయి. లేకపోతే ఇంతమంది జర్నలిస్టులు, ఇంతమంది యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు దీని గురించి. ఇది ఇంకా బయటికి రాలా, ఇంకా పెద్ద విషయం, ఇంకా ఈ బాంబు బద్దలు కాలే, అందరికి ఇంకా ఇది అర్థం కాల. నేను పాస్పోర్ట్ ఉంది నాకేంటి అని తలెగరేసిన వాళ్ళు కూడా రేపు పొద్దున పాస్పోర్ట్ కూడా పనికిరాదు అంటే మరి ఏమిస్తారు నాకు? అంటే ఇప్పుడు ఇంకోటి కొత్తదేదో ఇస్తే దానికోసం అప్లై చేసుకుంటే దానికోసం మళ్ళీ నేను డబ్బులు కట్టాలా? ఇవే డౌట్స్ ఉంటాయి. మొన్నటిదాకా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగాము, ఇల్లు మారితే అడ్రస్ మార్చుకుంటానికి తిరిగాము, అందులో పేర్లు తప్పులు పెడితే అవన్నీ సరిదిద్దుకున్నంతసేపు పట్టలేదు. ఇవేవి పనికిరావు అంటానికి. కొత్త కార్డులు వస్తే మళ్ళీ ప్రజలు ఆ కేంద్రాల చుట్టూతో తిరగాలి, అన్ని పత్రాలు పట్టుకొని వెళ్ళాలి, అవసరమైన పత్రాలకి మళ్ళీ ఇంకొక యుద్ధం చేయాలి. ఇంకోటి అసలు ఇప్పుడు మీరు కొత్త వ్యవస్థను ఏదైనా తీసుకొస్తే దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు మళ్ళీ ప్రజాధనంతోనేగా. అవును, మళ్ళీ దానికి వెచ్చించాల్సిందే. అంటే ఇప్పుడు ఆధార్ కోసం ప్రభుత్వం వెచ్చించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగా ఆధార్కి అంత డబ్బులు ఖర్చు అయినాయా, లేకపోతే మధ్యలో ఎవరైనా మింగేశారా? ఆధార్ ద్వారా చేసిన అక్రమాల ద్వారా కొంతమందికి డబ్బులు సంపాదించుకుంటే ఇప్పుడు వాళ్ళందరికీ కడుపులు నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి మన నెత్తి మీద పెడితే మళ్ళీ ఇంకెవరికో లాభం చేకూర్చడానికే మీరు ఇంకో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారా అనే ఒక ఆలోచన ఉంది. అలాగే కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ దేశానికి చెందిన వాళ్ళు కాదు, వేరే దేశానికి, ఈ దేశానికి చెందిన వాళ్ళే, కానీ వాళ్ళకి వేలెత్తి చూపించి మీది ఈ దేశం కాదు అంటారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఏమన్నా దేవరాజ్యం ఏమన్నా ఎక్కడన్నా ఉందా? ఏదన్నా దైవరాజ్యం ఉందా? అదన్నా చెప్పాలి కదా. అవును అవును, ఇలాంటి వాళ్ళందరికీ ఇంకొక దేశం ఒకటి ఉంది, ఏ దేశానికి చెందిన వాళ్ళందరూ ఆ దేశంలో ఉంటారు. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న దొంగలందరినీ తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో వేశారంట, అదొక ఆస్ట్రేలియా దేశం. సామ్రాజ్యం. అట్లా ఇప్పుడు ఇలా గుర్తింపు కార్డులు లేని వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ, ప్రపంచంలో గుర్తింపు కార్డులు లేని దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏదైనా ఒక దేశంలో వేయబోతున్నారా? అంటే వాళ్ళని ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ట్రీట్ చేయటమే లక్ష్యంగా ఉంది అంతే. ఈ దేశంలోనే ఈ దేశ పౌరులే మేము ఈ దేశ పౌరులం కాదంట. మనం ఒక బీజేపీ కార్డు ఉంటేనో మన దగ్గర హిందువులవి అనే కార్డు ఉంటేనే ఈ భారతదేశానికి చెందిన వాళ్ళంట, మిగతా వాళ్ళంతా 2వ తరగతి పౌరులంట అని అనుకునేలాగా వాళ్ళు కుంగి కుషించిపోవాలనే దురుద్దేశం ఏదో ఉంది అని అనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.